హౌ డూ యూ ఫిక్స్ ద క్యూ పాయింట్ ఫర్ ఫెట్? క్యూ పాయింట్ అనేది ఎలా మనము అక్కడ ఫిక్స్ చేయాలి, దేంతో ఫెట్లో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో మనం క్యూ పాయింట్ అనేది క్యూసెంట్ పాయింట్ అనేది ఎలా మనము డీసీ లోడ్ లైన్లో మనం ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ద క్యూ పాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ డీసీ లోడ్ లైన్లోకి మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ని చేస్తే దాన్నే క్యూ పాయింట్ అంటాం. అండ్ ద క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఆఫ్ ద జేఫెట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది అందరికీ తెలుసు. మీరు ఇక్కడ యాంప్లిఫైర్ తీసుకుంటే ఇలా ఉంటుంది. యాంప్లిఫైర్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది చూడండి యాంప్లిఫైర్ అనేది. యాంప్లిఫైర్ అలా ఉంటే ఇక్కడ ఏముంటుంది, ఆర్డి, ఇక్కడ ఐడి కరెంట్, ఆర్డి రెసిస్టెన్స్, ఇక్కడ వచ్చేసి విడిడి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి విడిఎస్. ఎందుకంటే ఇక్కడ డిఈ ఇక్కడ ఎస్ కదా, ఆ రెండు దాని మధ్య ఏముంటుంది వోల్టేజ్ విడిఎస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కేవీఎల్ అప్లై చేస్తే విడిడి టోటల్ వోల్టేజ్ విడిడి ఈక్వల్ టు ఐడిఆర్డి ప్లస్ ఇక్కడ ఏముంది వోల్టేజ్ విడిఎస్. దీంతో కేవీఎల్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఈ ఈక్వేషన్ నుంచే ఇది వచ్చింది చూడండి, విడిడి ఈక్వల్ టు ఐడిఆర్డి ప్లస్ విడిఎస్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ హియర్ వీ కెన్ సే దట్ VDS gets it maximum value when current ID is 0. VDS equal to VDD. Next, the maximum drain current occurs when VDS becomes 0, and then maximum value of drain current is ID equal to VDS. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే VDS అనేది 0 వేసినాం ఈ ఈక్వేషన్లో. VDS అనేది 0 వేస్తే అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి VDS అనేది 0 అయితే ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ ఐడి కావాలి. ఇప్పుడు ఇది 0 అయిపోతే ఇంకా VDD ఈక్వల్ టు ఐడిఆర్డి అనేది ఉంటుంది. ఐడిఆర్డి అంటే ఈ ఐడి అనేది నాకు కావాలి. ఐడి అనేది ఇటు సైడ్ నుంచి, ఈ ఆర్డి అనేది పైన ఉంది, ఇక్కడికి వచ్చేస్తే VDD బై ఆర్డి అవుతుంది. అదే ఇక్కడ రాసినాం చూడండి, ఐడి ఈక్వల్ టు VDD బై ఆర్డి. ఇప్పుడు దీని గ్రాఫ్ సేమ్ దాని మధ్య ఉంటుంది చూడండి, ఐడి అనేది VDD బై ఆర్డి, ఇక్కడ VDD, రెండు దాని మధ్య డీసీ లోడ్ లైన్ అంటాం. డీసీ లోడ్ లైన్ ఇక్కడ పాయింట్ అనేది ఇది, ఇక్కడ క్యూసెట్ పాయింట్, దీన్ని క్యూ పాయింట్ అంటాం. ఇక్కడ VGS అనేది 0 volts అలా లెస్గా వెళ్తూ ఉంటుంది. ఇది వచ్చేసి క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ ఫర్ క్యూ పాయింట్ ఇన్ జేఫెట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టే మీరు ఇక్కడ మ్యాటర్ రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి గ్రాఫ్ బిట్వీన్ ఐడి డ్రైన్ కరెంట్ అండ్ VDS డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ మధ్యలో గ్రాఫ్ అనేది మనం గీస్తాను అని రాసి క్యూ పాయింట్ ఈజ్ ఇంటర్సెక్టెడ్ అట్ డీసీ లోడ్ లైన్ అనేది మీరు మ్యాటర్ అనేది ఈజీగా మీరు రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ బిట్వీన్ బీజేటీ అండ్ ఫెట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బీజేటీ అండ్ ఫెట్ పారామీటర్స్, కంట్రోల్ ఎలిమెంట్స్, కంట్రోల్, ఇది వచ్చేసి కరెంట్ కంట్రోల్ డివైస్, ఇది వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్ డివైస్. బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, అదే ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ రాయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కరెంట్ కంట్రోల్ డివైస్, నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అని రాయండి. నెక్స్ట్ డివైస్ టైప్, ఇది వచ్చేసి కరెంట్ ఫ్లోస్ డ్యూ టు బోత్ మెజారిటీ అండ్ మైనారిటీ క్యారియర్స్. మెజారిటీ క్యారియర్స్ అంటే మీకు తెలుసు ఎలక్ట్రాన్స్ అయినా ఉంటాయి లేదంటే హోల్స్ అయినా ఉంటాయి. అదే మైనారిటీ క్యారియర్స్ అంటే ఇవి కూడా ఎలక్ట్రాన్స్ అయినా ఉంటాయి హోల్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెజారిటీ మైనారిటీ రెండు క్యారియర్స్ని యూజ్ చేసుకొని కరెంట్ ఫ్లో అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మెజారిటీ క్యారియర్స్ని బేస్ చేసుకొని కరెంట్ ఫ్లో అనేది అవుతుంది. నెక్స్ట్ టైప్స్ వచ్చేసి NPN అండ్ PNP. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి N ఛానల్ అండ్ P ఛానల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాన్ఫిగరేషన్స్ అంటే మీకు తెలుసు కదా, CE, CB, CC, ఇక్కడ CG, CS, CD. నెక్స్ట్ లెస్ కంపేర్ టు జేఫెట్, ఇక్కడ వచ్చేసి హై కంపేర్ టు బీజేటీ, ఏది ఇన్పుట్ రెసిస్టెన్స్. దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు వచ్చేసి ఓన్లీ 5 పాయింట్స్ ఆర్ ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రోడక్ట్ వచ్చేసి హై ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్, దిస్ డిఫరెన్స్ బిట్వీన్ జేఫెట్ అండ్ ఫెట్ అండ్ బీజేటీ. నెక్స్ట్ ఏం క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి క్యూ పాయింట్ ఫర్ ఫెట్. దిస్ 2 are explanations in this video. Thank you. Please like and subscribe my channel. Thank you.